హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పని పాట లేని భార్య. ఈ కథని రచించిన వారు తారా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఈరోజు మా మేనేజర్ పుట్టినరోజు అని చెప్పాను కదా. కొత్తగా పెళ్ళి అయ్యింది కాబట్టి భార్యని తీసుకురమ్మని మరీ చెప్పారు. ఈ పల్లెటూరి బయటిని తీసుకెళ్ళి వాళ్ళిద్దరి ముందు నవ్వుల పాలు అవ్వాలేమో అని విసుక్కుంటూ, ఇంకా తయారవలేదా అంటూ రవి తన భార్య సీత వైపు చూస్తాడు. ఎర్రటి సూర్యబింబం లాంటి బొట్టు, వాలుజడ, దాని నిండా మల్లెలు, బంగారు దుద్దులు, తెల్లరాయి ముక్కు పుడకతో మహాలక్ష్మిలా ఉంది తన భార్య సీత. ఏంటి ఈ ముతక చీర, ఏంటి ఎన్నిసార్లు చెప్పాను పూలు పెట్టుకోవద్దని, అన్ని పల్లెటూరి చేష్టలు అంటూ చేత్తో పూలు లాగి నలిపి విసిరేశాడు. అయినా నిన్ను కాదు, మంచి మోడ్రన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకుంటే నా బామ్మ నీకిచ్చి కట్టబెట్టింది. ఛీ, పద వెళదామంటూ కారు ఎక్కాడు. కన్నీళ్లతో కారెక్కింది సీత. ఆలోచించటం మొదలుపెట్టింది. అవును, నేను పల్లెటూరు దాన్నే. ఎటువంటి కల్మషం లేకుండా పచ్చని పైరు లాంటి మనసు ఉన్న పల్లెటూరు దాన్ని. నేను 10వ తరగతి వరకే చదివాను. ఎందుకంటే మా ఊర్లో ఉన్న గవర్నమెంటు స్కూల్లో 10/10 వచ్చిన మా అమ్మ వాళ్ళకి నన్ను చదివించే స్తోమత లేదు. ఇంటర్ కాలేజీకి ఫీజు కట్టలేక నన్ను చదివించలేదు. మా నాన్నకి తాగి పక్షవాతం వస్తే అమ్మకి వ్యవసాయంలో ఇంట్లో తోడుగా ఉంటూ కుటుంబాన్ని చూసుకున్నాను. నేను అడిగానా ఈయన్ని పెళ్లి చేసుకోమని? డబ్బున్నవాడు, చదువుకున్న ఉద్యోగస్తుడు. ఈ పట్నంలోనే ఎవరో ఒక ఉద్యోగస్తురాలు చదువుకున్న డబ్బున్న అమ్మాయిని చేసుకోవాల్సింది. వీళ్ళ బామ్మ సుందరమ్మ మా ఇంటికి వచ్చి నన్ను ఈయనకి ఇమ్మని అడిగింది. కట్నం లేకుండా డబ్బున్న ఉద్యోగస్తుడు అయిన అబ్బాయి దొరికాడని పెళ్ళికి సరే అనింది అమ్మ. కానీ నేను పెళ్ళైనప్పటి నుంచి ఒక్క క్షణం కూడా సంతోషంగా లేను. 24 గంటలు అసహించుకుని డబ్బున్న భర్త కన్నా ప్రేమగా చూసుకునే పేద భర్త ఉన్నా చాలు. ఇంతలో కారు ఆగింది. పార్టీలో అందరూ, మిస్టర్ రవి, మీ భార్యనా? నైస్ టు మీట్ యూ. మేనేజర్ భార్య, రవి, మీ వైఫ్ చాలా అందంగా ఉంది అని అంటుంది. మనల్ని పెళ్ళికి పిలవనే లేదు. మిసెస్ రవి, వేర్ ఆర్ యూ అని మేనేజర్ అడుగుతాడు. ఐ యామ్ అని అంటుంది సీత. సారీ సార్, తనకి ఇంగ్లీషు సరిగ్గా రాదు అని అంటాడు రవి. ఇంతకీ మీ వైఫ్ ఏం చేస్తారు అని అడిగాడు మేనేజర్. అది లేదు, తను వర్క్ ఏమీ చెయ్యటం లేదు అని అంటాడు రవి. అయితే మన ఆఫీస్లోనే ఏదైనా వర్క్ చూద్దాం, ఏమంటారు సీత అని మేనేజర్ సీతని అడుగుతాడు. సీత, తను వర్క్ ఏమీ చేయలేదు, తను ఏమీ చదువుకోలేదు అంటాడు రవి. ఇంట్లో దిష్టిబొమ్మలా నిలుచున్నావు అని అంటాడు రవి. మీరు నన్ను మాట్లాడనివ్వలేదు కదండి అని అంటుంది సీత. మాట్లాడనిస్తే ఇంగ్లీష్లో అదరగొట్టేదానివి కదా అని అంటాడు రవి. అందరూ పార్టీలో నిన్ను చూసి నా గురించి జోకులు వేసుకొని ఉంటారు. చా, నీలాంటి మొద్దుని పెళ్లి చేసుకోవటం నా కర్మ. తర్వాత రోజు ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు సీత బియ్యం కడుగుతుంది. కడిగి పొయ్యి మీద పెట్టి వచ్చి భర్తకి తిరిగి ఫోన్ చేసింది. నీకు పని పాట లేదు కదా, ఫోన్ తీయడానికి ఇంత ఆలస్యమా? ఇంటికి అమెజాన్ పార్సిల్ వస్తుంది, తీసుకో. ఆ రోజు సాయంత్రం సీత తన అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ, బాగానే ఉన్నానమ్మా అనింది. పని పాట లేక ఫోన్లో ఎక్కువ అయిపోయాయి నీ రీఛార్జులు ఖర్చులతో పాటు
ఈ కరెంటు బిల్లు కూడా 2000 వచ్చింది. పని పాట లేక 24 గంటలు టీవీ చూస్తున్నావేమో. ఛీ, నిన్ను పోషించలేక చస్తున్నాను. ఆ రోజు రాత్రి సీత కాళ్ళు నొప్పులకి జెండు బామ్ పూసుకుంటుంది. రవి కారులో అంత దూరం డ్రైవ్ చేసి 8 గంటలు పనిచేసేది నేను. ఇంట్లోనే పని పాట లేకుండా ఉంది నువ్వు. నాకు రావాలి కాళ్ళు నొప్పులు, నీకు కాదు. సీత ఏడుస్తూనే ఉంది. ఆ రాత్రి తర్వాత రోజు నా స్నేహితుడు విజయ్ కొత్త ఇల్లు కొనుక్కున్నాడట. అతని భార్య కూడా చదువుకున్నది, ఉద్యోగస్తురాలు. ఇద్దరూ డబ్బులు దాచిపెట్టి కొనుక్కున్నారు. నాకు ఆ అదృష్టం లేదు. నేను కూడా ఒక ఉద్యోగస్తురాల్ని చేసుకొని ఉంటే బాగుండేది అని అంటాడు రవి. సీత ఇంకా ఓర్చుకొని ఉండలేకపోయింది. మొదటిసారి తన భర్తకి ఎదురు చెప్పింది. మన పెళ్ళయిన ఈ 4 నెలలకు నా జీతం నాకు ఇవ్వండి అని అడుగుతుంది సీత. జీతం ఏమిటి అని అడుగుతాడు రవి. అవును, నేను మీ జీవితంలోకి రాకముందు ఈ ఇంట్లో పని మనిషి ఉండేది. నెలకి 6000 ఇచ్చేవారు. మీరు నేను వచ్చాక పని మనిషిని తీసేశారు. ఇప్పుడు ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను. 4 నెలలకు 24,000. అలాగే ప్రతి రాత్రి మీ పక్కలో పడుకున్నందుకు ఒక రాత్రికి 5,000 చొప్పున 6,10,000. మొత్తం మీరు నాకు 6,34,000 ఇవ్వాలి. భర్త పక్కలో పడుకున్నందుకు ఏ భార్య అయినా డబ్బులు అడుగుతుందా? ఇంట్లో పని చేయటం ఇవన్నీ నీ బాధ్యతలు, పనులు కాదు జీతం ఇవ్వటానికి అని అంటాడు రవి. ఈ బాధ్యతలు అన్నీ నేను చేస్తున్న పనులే అండి. సరే, నేను మిమ్మల్ని 6 లక్షలు అడగను. ఈరోజు ఆదివారం కదా, మీకు సెలవే కదా. ఈ ఒక్కరోజు నా బాధ్యతలు మీరు తీసుకోండి. ఇప్పుడు నుంచి రాత్రి 12 దాకా నేను చేసే పనులన్నీ మీరు చేయాలి. అలా చేస్తే ఇంకెప్పుడు మిమ్మల్ని ఇలా డబ్బులు అడగను. చెయ్యగలరా అని అడుగుతుంది. లేకపోతే మీరు నాకు 6,20,000 ఇవ్వాలి. రవి ఒక్కరోజే కదా, చేద్దాం. 6,20,000 ఇవ్వడం కన్నా ఇదే బెటర్ అనుకుంటాడు. సరే, ఈ ఒక్కరోజు చేస్తాను అంటాడు రవి. అదేమైనా బ్రహ్మ విద్యనా? నీ తిక్క తీరుస్తాను అని ఆ రోజు అంట్లు తోమాడు, బట్టలు ఉతికాడు, ఇల్లు మొత్తం చిమ్మి తుడిచి నిట్టూరుస్తూ సోఫాలో పడ్డాడు. ఏమిటండి అప్పుడే డేలా పడ్డారు? ఇంకా అన్నం కూర వండాలి. మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రానికి పకోడీలు చేసి రాత్రికి వంట వండి రాత్రి మళ్ళీ అంటలు తోమాలి లేండి అనింది. పోనీ 6 లక్షలు ఇస్తారా అనింది. పాపం రవి ఒళ్ళంతా చెమటలు పడుతున్నా నిట్టూరుస్తూ అలాగే అన్నం యూట్యూబ్ చూస్తూ ఒక పులుసు కూర చేశాడు. ఒక్క కూర మీకు ఆనదు కదండి. 3 రకాలైన కూరలైనా లేకుంటే నన్ను తిట్టిపోసేవాళ్ళు. సంధ్యవేళ మళ్ళీ ఇల్లంతా చిమ్మి 6 గంటలకే బెడ్డు మీద పడిపోయాడు రవి. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు అంటూ. సీత జెండు బామ్ తీసుకొచ్చి కాళ్ళకి చేతులకి పూస్తూ నొక్కుతుంది. ఇంకా రాత్రి డిన్నర్ వండాలి కదండి. నేను చెయ్యలేను సీత, నన్ను క్షమించు. రోజు ఇంత పని ఎలా చేస్తున్నావు? మీ ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అన్నాడు రవి. ఓర్పు, సహనం, పని ఆడవాళ్ళకి పుట్టుకతోనే వస్తాయండి. మీరు బాధపడకండి. నేను మా ఫ్రెండ్ గాయత్రి వాళ్ళ గిఫ్ట్ షాప్లో పనికి వెళదామనుకుంటున్నాను. ఆర్థికంగా మీకు సాయంగా ఉండాలి అనుకుంటున్నాను. మనం కూడా త్వరలోనే ఇల్లు కట్టుకుందాం అని అంటుంది సీత. లేదు సీత, ఇంత ఇంటి పని చేస్తూ మళ్ళీ షాపుకి కూడా ఎలా చూసుకుంటావు? అంత కష్టపడతావా అని అంటాడు రవి. అదేం లేదండి, నేను చేయగలను. మీరు నా కష్టాన్ని గుర్తించి సపోర్టు చేస్తున్నారు. అదే 10,000 అంటూ రవిని కౌగిలించుకున్నది. 10,000 అంటే నీ బిల్లు 6,24,000
వేళ్ల నుండి ఈ 10,000 తీసేస్తావా? భార్యాభర్తలు ఇద్దరు కిలకిలా నవ్వేశారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.